అండ్ ఇప్పుడు న్యూ ఇయర్ కొత్త సంవత్సరం రానే వచ్చేసింది. ఈ న్యూ ఇయర్ తర్వాత ఈ కొత్త సంవత్సరం నుంచి మీరు ఏమేమి తీసుకోవాలనుకుంటున్నారు? మార్పులు కావచ్చు మీ లైఫ్ లోపల. ఒక పెద్ద కాలమే మారినప్పుడు మనం కూడా మారాలి కదా, ఒక సంవత్సరమే మారినప్పుడు మనం కూడా మారాలి. సో చాలామంది కూడా ఏం చేస్తారంటే ఈ కొత్త అది రాగానే ఏదైతే నేను ఇక్కడ రాసి పెట్టుకున్నది, సో అది మీకు నేను చెప్తాను. ఎందుకోసం రాసి పెట్టుకున్నానంటే కొద్దిగా మధ్యలో ఏదైనా పాయింట్స్ మర్చిపోయినా మిస్ అయిపోతారన్న ఉద్దేశంతో మీకు నేను చెప్తున్నా. సో సరికొత్త జీవితం ఏదైతే ఇప్పుడు ప్రారంభించాలని కొందరు అనుకుంటారు. సో అందుకోసమే ఈ రోజు నుంచి కూడా మీరు కొత్తగా డైట్ ఏదైతే ఉందో మంచి ఇంట్లో ఫుడ్ ప్లాన్ చేసుకోండి. అండ్ ఈ రోజు నుంచి కూడా అయితే వెయిట్ లాస్ అవ్వడం, చాలామంది వెయిట్ ఎక్కువ ఉంటే వెయిట్ లాస్ అవ్వడానికి కూడా అయితే మీరు ట్రై చేసుకోండి. అండ్ ఏదైతే ఇప్పటి వరకు గడిచింది ఏదైతే ఉందో దాన్ని పక్కన పెట్టేసేయండి. చాలామంది కూడా లాస్ట్ ఇయర్ ఇట్లా జరిగింది, ఏదైతే ఆ జరిగిన ఇన్సిడెంట్ని మనం పక్కన పెట్టేసేయాలి, వదిలేసేయాలి, ఏం చేయలేము దానికి. సో అందుకోసం ఈ రోజు నుంచి కూడా మీరు ఏదైతే మీ లక్ష్యాలు ఏవైతున్నాయో వాటిని మీరు పెట్టుకోండి. ఇప్పుడు మీకు నేను కొన్ని ఏదైతే ఈ ఇయర్ లోపల కొత్తగా ఏమేమి చేయాలి, సో అందులోపల నేను మీకు కొన్ని పాయింట్స్ చెప్తాను. ఈ రోజు నుంచి కూడా మీరు ఏదైతే నెంబర్ 1 టిప్ వచ్చేసి, మీరు ఏదైతే స్వీట్ డ్రింక్ సంబంధించి కావచ్చు, మార్నింగ్ టీ తాగడం కావచ్చు, అవన్నీ కూడా తగ్గించండి. సో టీ తాగడం వల్ల ఏదైతే తగ్గిస్తే దానివల్ల మనం లావ్ అయిపోతాం. సో దానివల్ల ఏమైపోతుంది, మన లోపల ఏదైతే చక్కెర స్థాయి అనేది పెరుగుతుంది. అండ్ పండ్లు పుచ్చిపోతే చాక్లెట్లు తింటే కావచ్చు. సో ఇది మీరు తగ్గించడం స్టార్ట్ చేయండి. అండ్ ఈ ఇయర్ నుంచి అట్లీస్ట్ చాలామంది కూడా నైట్ టైం వర్క్ చేస్తారు, ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు, ఇంకా చాలామంది. సో ఈ ఇయర్ కొద్దిగా మీరు నిద్రకు టైం ఇవ్వండి. సో దీనివల్ల ఏమైతే నైట్ నిద్రకు టైం ఇవ్వకపోతే గుండె జబ్బులు రావడం కావచ్చు, లావ్ అవ్వడం కావచ్చు. సో ఇవన్నీ కూడా కారణాలు హెల్త్కి ఇష్యూస్కి. సో అందుకోసం మీరు ఈ రోజు నుంచి కూడా స్పెండ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్, మీకంటూ మీరు టైం పెట్టుకోండి. అసలు మీకంటూ మీకు ఒక గోల్ ఉంది, మీకంటూ మనసు ఉంది, మీకంటూ. సో దానికి కొద్దిగా మీరు ఆలోచించుకోండి. ఎంతసేపు చూసినా వాళ్ళ ఇంట్లో ఏం జరిగింది, వీళ్ళ ఇంట్లో ఏం జరిగింది, మన దగ్గర ఏం జరుగుతుందో తెలుసుకోండి. నెక్స్ట్ చాలామంది కూడా ఏదైతే హైదరాబాద్ లోపల ఇంటి ఫుడ్కు ప్రియారిటీ ఇవ్వండి. చాలామంది అయితే స్విగ్గీ ఉంది కదా అని మనం చేసేస్తున్నాం. సో దీనివల్ల ఏదైతే మన లోపల కొవ్వు తగ్గుతుంది. అండ్ దానివల్ల మనకి ఏమైతే హెల్త్ కూడా ఇంప్రూవ్ అయితే మనం నేర్చుకుంటాం. టైం కూడా ఏదైతే నెగిటివ్ ఫీలింగ్స్ ఏవైతే ఉంటాయో చూడండి, అవన్నీ కూడా స్ట్రెస్ అనేది కూడా తగ్గుతుంది. కనీసం ఈ రోజు బయట కూర్చోండి. అప్పుడప్పుడు మీరు క్యాంపింగ్కి వెళ్ళండి, మీ ఫ్రెండ్స్ తోటి కలిసి క్యాంపింగ్కి వెళ్ళడం ప్రారంభించండి. ఎందుకోసం అంటే ఇలా క్యాంపింగ్కి వెళ్తే ఏమైతే అంటే మీ ఫ్రెండ్స్ తోటి బాండింగ్ పెరుగుతుంది, వాళ్ళు తెలుసుకొని కొత్త విషయాలు మీరు తెలుసుకుంటారు. కొత్త ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ట్రావెలింగ్ చేయడం వల్ల ఏమైతే కొత్త ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మన లోపల కొత్త థాట్స్ అనేవి వస్తాయి. ఇస్తారా? సో అది కూడా చేయండి. నెక్స్ట్ చాలామంది కూడా మెయిన్ ఇంపార్టెంట్ యోగా, మెడిటేషన్. చాలామంది కూడా ఈ మధ్య కాలంలో ఎందుకోసం చాలామంది చిన్న దానికి డిప్రెషన్లోకి ఫీల్ అవుతుంది, చిన్న దానికి బాధపడుతున్నారు. చాలామంది కూడా ఇవన్నీ జరగడానికి కారణం మన లోపల ఒక పేషెన్స్ లేదు. దానికి కారణం మీరు యోగా, మెడిటేషన్ లాంటివి చేస్తే ఇంకా మంచిది. ఇంకా చాలామంది కూడా ఏదైతే ప్యాకేజ్ ఫుడ్ తింటారు, స్విగ్గీ ఇవన్నీ తినడం వల్ల ఏదైతే అందులోపల అయితే ఆ ప్యాకెట్ ఏదైతే ఉందో దాని లోపల ఆ ప్యాకెట్కి అయితే ఎంత వేడుకున్న ఫుడ్ ఏదైతే ఉందో ఒక కవర్ మీద వేస్తే ఆ కవర్ అనేది ఎంత క్రిమినల్ అనేటి ఫుడ్ పైన వస్తే మీరు అర్థం చేసుకోండి. ఒక కవర్ని మనము హీట్ చేస్తే ఏమవుతుంది, అంత మంటలు వేస్తే ఏమైతే అంత ఏదైతే కవర్ అంతా కరిగిపోతుంది. సో అదేవిధంగా మరి హీట్ లోపల కూడా వేసినప్పుడు కొంచెమైనా జరుగుతుంది కదా, మరీ మొత్తం కరగకపోయినా కొంత డ్యామేజ్ జరుగుతుంది. సో అందుకోసం ఇది కూడా ఈ రోజు నుంచి మీరు అలాంటి కవర్స్ యూజ్ చేయకండి. కవర్స్ ఏవైతే పాలిథిన్ కవర్స్ యూజ్ చేయడం బ్యాన్ చేశారు, మీరు కూడా చేయండి. నెక్స్ట్ ఈ రోజు నుంచి కూడా అయితే చాలామంది చిగుళ్ళ సమస్యలు, నోటి దుర్వాసన ఇవన్నీ రాకుండా ఎదుటి వాళ్ళ దగ్గర మీరు మార్నింగ్ లేచి బ్రష్ చేసి ఏదైనా కొద్దిగా ఉప్పు నీళ్ళు ఉంటే వాటి నోట్లో వేసుకొని పుక్కలించడం ద్వారా క్రిములు చనిపోతాయి. సో దీనివల్ల కూడా ఇంకా మంచిది. ఇంకా చాలామంది కూడా చిన్న కిరాణా ఐటమ్స్కి చిన్న షాపులకి ఏం చేస్తారు, బైక్ వేసుకొని వెళ్తారు చాలామంది కూడా. సో మీరు అట్లీస్ట్ ట్రై చేయండి, ఈ రోజు నుంచి కూడా నడుచుకుంటూ వెళ్ళడం ట్రై చేయండి. సో దీనివల్ల మీకు పెట్రోల్ సేవ్ అయితే, దాంతోపాటు మీకు వాకింగ్ కూడా జరిగినట్లు ఉంటుంది. సో థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. ఈ 2025 లోపల మీరు ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తారని నేను కూడా కోరుకుంటున్నా. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎవరైతే మన కేజీఎఫ్ క్యాంపింగ్ టెంట్స్ ఏదైతున్నాయో మీరు కూడా క్యాంపింగ్కి వెళ్ళాలని అనుకుంటే మీ ఫ్రెండ్స్తో పాటు, సో మీరు ఖచ్చితంగా మన స్టోర్ని విజిట్ చేయండి. మన స్టోర్ మాదాపూర్ అండ్ కేపీహెచ్బి అండ్ దిల్సుఖ్ నగర్లో ఉంది. సో నా పేరు మహేష్ బాబు, మహేష్ అని చెప్పాలి, బట్ చాలామంది మహేష్ బాబు అని అంటే చాలామందికి మైండ్లో గుర్తుంటుంది అనే ఉద్దేశంతో చెప్తున్నా.
మహేష్ అంటే చాలామంది మర్చిపోతున్నారు. సో అదే మహేష్ బాబు అంటే సో ఆ మహేష్ హైట్ ఉంటాడు, ఈ మహేష్ పొట్టిగా ఉంటాడు. సో సో మీరు ఈజీగా మీ మైండ్ లోపల ట్రిగ్గర్ అయిపోతుంది. సో అందుకోసం నేను చెప్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. నా ఈ రోజు నుంచి కూడా మీ లైఫ్ లోపల అయితే కొత్త చేంజెస్ తీసుకోవడానికి ట్రై చేస్తారని కోరుకున్నా. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. థ్యాంక్ యూ.